హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా టేస్టీగా, కమ్మగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కప్పు బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మా తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా పూరీలు చేసుకోండి. చాలా చాలా బావుంటాయండి. మళ్ళీ మళ్ళీ ఉప్మా అనే వాళ్ళకు ఇలా పూరీలు చేసి పెడితే కొత్తగా చాలా బావుంటదండి. బెలూన్‌లాగా పొంగుతాయి. రుచి అయితే అద్భుతంగా ఉంటది. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 1కి 4 తినేస్తారు పిల్లలు, పెద్దలు కూడా. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూరీలను హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! అది వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని ఉడికించి తీసుకున్నానండి. చల్లారిన తర్వాత ఇలా పైన పొట్టు తీసేసి మనం ఇలా మ్యాషర్‌తో బాగా మ్యాష్ చేసుకోవాలండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. రెగ్యులర్‌గా తినే ఉప్మాతో బోర్ కొడితే ఒక్కసారి ఇలా పూరీలు చేసుకోండి. రుచి అద్భుతంగా ఉంటది. చూడండి ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రవ్వను కూడా దీంట్లో వేసుకోవాలండి. అన్నీ సమానంగా తీసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా ముందుగా మనము మ్యాష్ చేసుకున్న ఆలూలో ఇలా రవ్వను వేసుకోవాలి. రవ్వ మిశ్రమం వేసుకున్న తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. అన్ని కొలతలు సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఇలా ఎండుమిరపకాయలను కాస్త డ్రై రోస్ట్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయండి. వాము 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అరుగుదల కూడా చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆనియన్ సీడ్స్ అని వేసుకున్నానండి. దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా నాకు ఒక క్లిప్ ఇక్కడ రికార్డ్ కాలేదండి, అందుకే మీకు ఇక్కడ 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. మనము ఆలూల్లో ఉన్న ఆ తడియే మనకు సరిపోతుంది, రవ్వలో ఉన్న తడియదనమే సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి పల్చగా అనిపిస్తే మరి కొద్దిగా పిండి అయినా వేసుకోవచ్చండి. అవసరాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి పిండిని. మనము వాటర్ ఏమీ వేసే అవసరం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న పూరీలాగా పిండి ముద్దల్లా చేసుకోవాలండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో పిండి ముద్దలు చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని పొడి పిండి వేసుకొని చిన్న పూరీలాగా తాల్చుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా మనం పూరీలు అయితే ఎలా ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా ఒత్తుకోవాలండి. ఇలా పొడి పిండి వేసుకుంటూ అన్ని వైపులు తిప్పుతూ ఈక్వల్గా మనము పూరీని తాల్చుకోవాలి. చూడండి ఇలా తాల్చుకొని పూరీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు పూరీని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో పైన ఇలా మనం లైట్గా ఇలా ప్రెస్ చేస్తుంటే మనకు పూరీ అనేది బాగా పొంగుతుందండి. చాలా బాగా వస్తాయండి. ఉప్మా రవ్వతో చేసినా కానీ ఈ పూరీల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా మనము కారం అది వేసి చేస్తాం కాబట్టి మసాలా పూరీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ పూరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్లో తెలియచేయండి ఎలా వచ్చిందో. చూడండి ఇక్కడ
ఇలా 1 బై 1 ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత బాగుంటుంది. రెగ్యులర్గా చేసే పూరి కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి, భలే రుచిగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే పిల్లలకు లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. తుంచితేనే తెలుస్తుంది మీకు పూరి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.